بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. آية نمبر 51. ألم تر إلى الذين أوتوا نصيبا من الكتاب يؤمنون بالجبت والطاغوت ويقولون للذين كفروا هؤلاء أهدى من الذين آمنوا سبيلا. ఆయత్ నంబర్ 51. గ్రంథములో కొంత భాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారు విగ్రహాల జిప్త్ పై, మిథ్యా దైవాల తాగూత్ పై విశ్వాసం కలిగి ఉన్నారు. అవిశ్వాసుల గురించి అభిప్రాయపడుతూ విశ్వాసుల కంటే వీరే చాలా వరకు సన్మార్గాన ఉన్నారు అని అంటారు. 78. ఈ వాక్యంలో యూదులు పాల్పడే మరో చేష్టపై ఆశ్చర్యం వెలుబుచ్చబడింది. అదేమంటే వారు గ్రంథవహిలై ఉండి కూడా జిప్త్ అంటే విగ్రహాలు, జ్యోతిష్యాలు, మాంత్రికులు మొదలగు వాటిని తాగూత్ అంటే బోటకపు దైవాలను నమ్ముతున్నారు. మక్కాలోని అవిశ్వాసులను ముస్లింల కన్నా మంచివారుగా, సన్మార్గగాములుగా తలపోస్తున్నారు. జిప్త్ అనే పదానికి పైన పేర్కొన్న అర్థాలన్నీ చెప్పబడ్డాయి. హదీసులో జిప్త్ గురించి ఇలా అనబడింది: పక్షులను ఎగరవేసి గీతలు గీసి శకునాలను చూడడం జిప్త్ కిందకి వస్తుంది. సుననే అబూ దాబుద్ కితాబు తిబ్. అంటే ఇవన్నీ సైతాను పనులు. యూదులలో కూడా దాదాపు ఈ పనులన్నీ ఉండేవి. తాగూత్ అంటే సైతాన్ అని కూడా అర్థం. మరో మాటలో చెప్పాలంటే బోటకపు దైవాలను పూజించడం అంటే సైతాను అడుగుజాడల్లో నడవడమే. కనుక సైతాను కూడా తాగూత్ పరిధిలోనికి వస్తాడు. ఆయత నంబర్ 52. أولئك الذين لعنهم الله ومن يلعن الله فلن تجد له نصيرا. ఆయత నంబర్ 52. అల్లాహ్ శపించింది కూడా వీరినే. అల్లాహ్ శాపానికి గురైన వారిని ఆదుకునేవాడవన్నీ నీవు చూడ. ఆయత నంబర్ 53. أم لهم نصيب من الملك فإذا لا يؤتون الناس نقيرا. ఆయత నంబర్ 53. రాజ్యాధికారంలో వారికి ఏదన్నా భాగముందా? ఒకవేళ ఉంటే వారు జనులకు రవ్వంత కూడా ఇవ్వరు. 79. అంటే రాజ్యాధికారంలో వారికి ఎలాంటి భాగస్వామ్యం లేదని చెప్పడానికి ఈ విధంగా అనబడింది. ఒకవేళ అలాంటి భాగస్వామ్యం అనేది వారికి ఉంటే యూదులు తమ పిసినారితనం మూలంగా జనులకు ఏమీ ఇవ్వరు. ముఖ్యంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వారు ఖర్జూరపు గింజపై ఉండే ఘాటులోని పీచు అంతటి ప్రయోజనం కూడా చేకూర్చరు. ఖర్జూరపు గింజపై ఉండే పగులు లేక ఘాటును నఖీర్ అంటారు. ఇబ్నే కసీర్. ఆయత నంబర్ 54. أم يحسدون الناس على ما آتاهم الله من فضله فقد آتينا آل إبراهيم الكتاب والحكمة وآتيناهم ملكا عظيما. ఆయత నంబర్ 54. లేక అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన దానిపై వారు అసూయ పడుతున్నారా? మేమైతే ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతికి గ్రంథాన్ని, వివేకాన్ని ప్రసాదించాం, గొప్ప సామ్రాజ్యాన్ని కూడా వసగాము. 80. అంతేకాదు దేవుడు ఇస్రాయేల్ అలైహిస్సలాం సంతతిని కాకుండా మరో సంతతి నుంచి తన చివరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎన్నుకున్నందుకు వారు అసూయ చెందుతున్నారు. వాస్తవం ఏమిటంటే నబూవత్ ప్రవక్త పదవి అల్లాహ్ యొక్క గొప్ప వరం.
దాన్ని ఆయన తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు. Ayat number 55. ومنهم من آمن به ومنهم من صد عنه وكفى بجهنم سعيرا. ఆయత్ నంబర్ 55. తరువాత వారిలో కొందరు ఈ గ్రంథాన్ని విశ్వసించగా కొందరు విశ్వసించకుండా ఆగిపోయారు. వారిని దహించడానికి నరకం చాలు. 81. అంటే దైవ ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం వంశానికి చెందిన ఇస్రాయిలకు మేము రాజ్యాధికారంతో పాటు ప్రవక్త పదవి బాధ్యతలను నబూవత్తును కూడా ప్రసాదించాం. కానీ ఏం లాభం? యూదులంతా ఆ ప్రవక్తలను విశ్వసించలేదు. కొందరు విశ్వసిస్తే మరికొందరు విముఖత చూపారు. కనుక ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వీరు నీ సందేశాన్ని ఈనాడు నిరాకరిస్తున్నారంటే అది ఆశ్చర్యకరం ఏమీ కాదు. వీళ్ళ గత చరిత్ర అంతా ప్రవక్తల పట్ల ధిక్కార వైఖరితో నిండి ఉంది. ఆఖరికి తమ వంశంలోనే ప్రభవించిన ప్రవక్తలపై సైతం వీళ్ళు తిరగబడ్డారు. కొందరు విద్వాంసులు ఆమన బిహీలోని హీ సర్వనామము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను సూచిస్తున్నదని చెప్పారు. దాని ప్రకారమైతే యూదుల్లో కొందరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించారు, మరికొందరు ఆయన్ని తిరస్కరించారు అన్న భావం వస్తుంది. ఏమనుకున్నప్పటికీ ఇలాంటి ధిక్కారుల పర్యవసానం నరకాగ్ని తప్ప మరేమీ కాదు సుమా. Ayat number 56. ఇన్నల్లదీన కఫరూ బిఆయాతినా సౌఫ నుస్లీహిం నారా కుల్లమా నదిజత్ జులూదుహుం బద్దల్నాహుం జులూదన్ గైరహా లియజూకుల్ అజాబ్ ఇన్నల్లాహ కాన అజీజన్ హకీమా. ఆయత్ నంబర్ 56. మా ఆయుతులను త్రోసిపుచ్చిన వారిని మేము అగ్నిలో పడవేస్తాం. వారి చర్మాలు బాగా ఉడికిపోయినప్పుడల్లా వాటికి బదులుగా వారు శిక్ష యొక్క రుచి చూసేందుకు వేరే చర్మాలను సృష్టిస్తాం. నిశ్చయముగా అల్లా సర్వాధిక్యుడు, వివేకవంతుడు. 82. అంటే నరకాగ్నిలోకి నెట్టివేయబడేది ఒక గ్రంథబహులలోని అవిశ్వాసులు మాత్రమే కాదు, సమస్త అవిశ్వాసుల నివాస స్థలం నరకమే అవుతుంది. 83. నరకయాతన యొక్క తీవ్రత, దాని శాశ్వత శిక్ష ఇక్కడ ప్రస్తావించబడింది. చర్మాలు కాలటం, వాటి స్థానంలో కొత్త చర్మాలు రావడం అనుదినం కొన్ని వందల సార్లు జరుగుతూ ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యక్ష సహచరుల కథనాల ప్రకారం తెలుస్తుంది. ముస్నదే అహ్మద్లోని ఒక ఉల్లేఖనం ప్రకారం నరకవాసులు నరకములో ఎంత స్థూలకాయాలు అయిపోతారంటే వారి చెవుల నుండి మెడ వెనక భాగం మధ్య గల అంతరం 700 సంవత్సరాలంత సుదీర్ఘం అయి ఉంటుంది. వారి చర్మపు మందం 70 జానెళ్ళు ఉంటుంది. వారి దవడ ఉహుద్ పర్వతమంతా ఉంటుంది.